శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్య నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండని 45 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 46వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. రామ, విష్ణువు ఇక్కడ ఒకసారి తపం చేశాడని చెప్పాను కదా. ఆ తపము అనరించిన సమయంలో ప్రహ్లాదుడి యొక్క మనవడు అంటే విరోచనుడి కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రాది వాయుగణాలని సకల దేవతా సమూహాన్ని జయించి ముల్లోకాలలో కూడా రాజుగా ప్రసిద్ధి పొందాడు. అంటే దేవలోకాన్ని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత దేవతలందరూ కూడా అగ్నిని ముందుంచుకొని విష్ణువు దగ్గరికి వచ్చారు, విషయం చెప్పారు. ఆ బలి ఇప్పుడు మహాయాగం చేస్తున్నాడు. అతని యాగం పూర్తి అవ్వకముందే స్వకార్యం సంపాదించాలి. అంటే మేము నీ ఆశ్రితులం కాబట్టి మా పని పూర్తి చేయాలి. లేకపోతే బలి యాగం పూర్తి చేస్తే అజేయుడు అవుతాడు. అతను దగ్గరికి ఎవరెవరైతే యాచకులై వస్తున్నారో వాళ్ళందరి అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. కాబట్టి మా హితం కోరువాడువై వామన రూపం ధరించి మాకు క్షేమం కలిగించు అని ప్రార్థించారు. ఈ విషయం ఇలా జరుగుతుండగా అవతల కాశ్యపుడు 1000 సంవత్సరాల యాగాన్ని పూర్తి చేసి విష్ణుణ్ణి సంతృప్తిపరిచాడు. సాక్షాత్కరించుకున్నాడు విష్ణువుని. వరం కోరుకోమంటే ఆయన ఆ కాశ్యపుడు అన్నాడు, అయ్యా, దేవతలందరూ కూడాను ప్రమాదంలో ఉన్నారు కాబట్టి నువ్వు నాకు కొడుకువై జన్మించి దేవతలను రక్షించాలి. ఆ విధంగా మరి కశ్యపుడికి ద్వితీయందు వామనుడిగా జన్మించాడు ఆ విష్ణువు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. అతని ద్వారా 3 అడుగుల నేల కోరి ఆ 3 అడుగులతో లోకాలన్నీ ఆక్రమించి ముల్లోకాలని కూడాను పొంది దేవేంద్రుడి అధీనం చేశాడు. ఆయన ఇది ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం యొక్క చరిత్ర అంటూ ఆయన నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే యాగం చేస్తాను, నేను ప్రారంభిస్తాను యాగాన్ని, నువ్వు దీని రక్షణ చేయాలి అని తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. విశ్వామిత్రుడికి పూజ చేశారు, విశ్వామిత్రుడిని యాగం చేయమన్నారు. అది ఇక్కడ మనం ఈ ఘట్టాన్ని ఆపుదాం. రేపు మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణ.